నమస్తే, వెల్కమ్ టు Nmms స్పెషల్ ప్రోగ్రామ్ బై TSAT. సో Nmmmsకి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ సంబంధించి TSAT వారు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. అంటే ద్రవ పదార్థాలలో విద్యుత్ యొక్క వాహకత పైన మనం చర్చిద్దాం. సో ముఖ్యంగా భౌతిక రసాయన శాస్త్రంలో మనకు చాలా అంశాలపైన ఈ Nmms ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మనం ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్గా చెప్పొచ్చు. సో ఒకసారి మనం స్క్రీన్ చూసినట్లయితే మెటల్స్ సచ్ యాజ్ కాపర్, అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వైల్ మెటీరియల్ లైక్ రబ్బర్, ప్లాస్టిక్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే మెటల్స్ దాదాపుగా అన్నీ కూడా గుడ్ కండక్టర్స్, కానీ వేరాజ్ అదర్ మెటీరియల్స్ కొన్ని పదార్థాలు రబ్బరు, ప్లాస్టిక్ వంటివి బ్యాడ్ కండక్టర్స్. అంటే వాటి విద్యుత్ వాహకాలుగా పనిచేయవు, అంటే విద్యుత్ని తమ గుండా. ముఖ్యంగా విద్యుత్ వాహకము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ద మెటీరియల్ విచ్ కెనాట్ అలో ఎలక్ట్రిసిటీ ఇంటూ ఇట్ ఈజ్ కాల్డ్ ఇన్సులేటర్ అండ్ విచ్ అలోస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ కండక్టర్. కాబట్టి ఏదైతే విద్యుత్తును తన గుండా పోనిస్తుందో దాన్ని మనం కండక్టర్గా చెప్తున్నాం. ఏదైతే విద్యుత్తును తన గుండా పోనివ్వదో దాన్ని మనం ఇన్సులేటర్గా చెప్తున్నాం. కాబట్టి వాటిని విద్యుత్ వాహకాలు అంటున్నాం, పోనిచ్చే వాటిని. పోనీయని వాటిని మనం విద్యుత్ బంధకాలుగా చెప్తున్నాం. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ లిక్విడ్స్, సమ్ లిక్విడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వైల్ ఎ ఫ్యూ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే కొన్ని ద్రవాలు మంచి విద్యుత్ వాహకాలుగా ఉంటున్నాయి, కానీ కొన్ని ద్రవాలు మాత్రం అసలు అంటే విద్యుత్ బంధకాలుగా ఉంటున్నాయి, అంటే బ్యాడ్ కండక్టర్స్. అంటే దే ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద వాటర్ అబ్టైన్డ్ ఫ్రమ్ సోర్స్ సచ్ యాజ్ పంప్స్, వెల్స్, పాండ్స్ అండ్ ట్యాప్ ఆర్ నాట్ ప్యూర్ అండ్ కంటైన్ సెవెరల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అంటే మనకు వచ్చే వాటర్ రకరకాలుగా సోర్సెస్ నుంచి వస్తుంది. అవి పంప్స్ నుంచి, వెల్స్ నుంచి, పాండ్స్ నుంచి, అదేవిధంగా దే విల్ కమ్ ఫ్రమ్ ట్యాప్. అంటే మనకు నల్లా నీళ్ళు రకరకాలుగా వస్తుంటాయి, మనకు బావుల నుంచి మనం నీళ్ళు తెచ్చుకుంటుంటాం. ఇట్లా రకరకాలుగా వాటర్లలో ఇవన్నీ గుడ్ కండక్టర్స్. ఎందుకు అంటే దేర్ ఆర్ సమ్ సెవరల్ సాల్ట్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. కొన్ని రకాల లవణాలు వీటిలో కలిసి ఉండడం వల్ల ఇవి మంచి కండక్టర్స్, గుడ్ కండక్టర్స్, అంటే మంచి విద్యుత్ వాహకాలుగా ఉన్నాయి. వేరే యాజ్ డిస్టిల్డ్ వాటర్, ముఖ్యంగా డిస్టిల్డ్ వాటర్ అంటే మనం అంటే ఇంజెక్షన్లో ఒక బాటిల్లో మనం ఏం చేస్తుంటారంటే ఒక చిన్న డబ్బాలో ప్యాకెట్లో వస్తుంది ఆ డిస్టిల్డ్ వాటర్. దాన్ని సిరప్లలో కానీ లేదా ఇంజెక్షన్లో కానీ మనం పోసి దాన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. సో అది డిస్టిల్డ్ వాటర్ ప్యాకెట్లలో వస్తుంది. సో ఆ డిస్టిల్డ్ వాటర్ అనేది ఇట్స్ ఎ బ్యాడ్ కండక్టర్. సో బికాజ్ దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ఇట్. ఇందులో ఎలాంటి లవణం అనేది లేదు, అందువల్ల ఇది బ్యాడ్ కండక్టర్గా మనం చెప్పొచ్చు. సో కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల, అంటే విద్యుత్ ప్రవాహం వల్ల జరిగే కెమికల్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. సో ప్యాసేజ్ ఆఫ్ కరెంట్ త్రూ కెమికల్ సొల్యూషన్స్ కాజెస్ కెమికల్ రియాక్షన్స్ టు టేక్స్ ప్లేస్. అంటే ఒక కెమికల్, అంటే ఒక రసాయన పదార్థం గుండా, రసాయన ద్రావణం గుండా విద్యుత్తును ప్రవహింపజేసినట్లయితే అది ఎలాంటి ఎఫెక్ట్స్ని ఇస్తుంది, అవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది. సో కెమికల్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్స్ formation of gas bubbles at electrodes, deposition of metals at electrodes, changes in solution color. Electrolysis is the process by which ionic substances are decomposed into simpler substance when an electric current is passed through them. అంటే ఇవి ఎలాంటి ఫలితాలను ఇవ్వచ్చు అంటే కొన్ని ఎలక్ట్రోడ్స్ దగ్గర, అంటే ఎలక్ట్రోడ్స్ అంటే రెండు రకాల ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. వీటి వద్ద గ్యాస్ బబుల్స్, ఏదైనా వాయువు విడుదలైనట్టుగా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డిపోజిషన్ ఆఫ్ మెటల్స్, ఈ ఎలక్ట్రోడ్స్ వద్ద కొన్ని మెటల్స్ అనేవి డిపాజిట్ చేయబడతాయి, అంటే అక్కడ చేరుతాయి. అదేవిధంగా చేంజెస్ ఇన్ సొల్యూషన్ కలర్, అంటే ఆ ద్రావణం యొక్క రంగును మార్చే విధంగా ఉండొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ మనకు తెలుసు, in which ionic substances are decomposed into simpler substances. రెండింటిని విడదీసి జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ దెమ్.
వాటి గుండా కరెంటు ప్రవహిస్తుంది కాబట్టి ఆ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో రెండు పదార్థాలను విడగొట్టడం మనం జరుగుతుంది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే వాట్ ఈస్ గుడ్ కండక్టర్? కండక్టర్ అంటే ఏంటి? ఎనీ మెటీరియల్ దట్ అలోస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్ ఈజ్ నోన్ యాజ్ గుడ్ కండక్టర్. సో ఎగ్జాంపుల్ మెటల్స్ లైక్ కాపర్, ఐరన్. అంటే ఏ పదార్థం అయితే తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని రాణిస్తుందో అది లేదా తన గుండా విద్యుత్తును ప్రవహింపజేయనిస్తుందో అలాంటి పదార్థాన్ని మనము విద్యుత్ వాహకంగా చెప్తున్నాం. వాటికి ఉదాహరణలు మెటల్స్ లైక్ కాపర్, ఐరన్, అల్యూమినియం. అంటే క్వశ్చన్ ఇట్లా రావచ్చు ఎగ్జామ్లో. ఎట్లా రావచ్చు అంటే ఈ క్రింది వానిలో విద్యుత్ వాహకం అని ఒక 3 బంధకాలు ఒక వాహకం పేరు ఇవ్వచ్చు. అదేవిధంగా ఇన్సులేటర్. సో బ్యాడ్ కండక్టర్స్, మెటీరియల్ దట్ డు నాట్ అలో ద ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్ ఆర్ నోన్ యాజ్ బ్యాడ్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. అంటే ఏవైతే పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేయనియవో అంటే రానివ్వవో వాటిని ఏమంటామంటే మనం ఇన్సులేటర్ లేదా విద్యుత్ బంధకాలు అంటున్నాం మనం తెలుగులో. సో ఎగ్జాంపుల్ వచ్చి రబ్బరు, ప్లాస్టిక్, వుడ్. సో కాబట్టి క్వశ్చన్ ఇట్లా కూడా అడగవచ్చు, ఈ క్రింది వానిలో విద్యుత్ బంధకం అడగవచ్చు డాష్ అని. సో ఇట్లా మనకు కొన్ని క్వశ్చన్స్ అందులో వచ్చే అవకాశం ఉంటుంది. సో టెస్టర్. A tester is a piece of electric equipment used to check the presence of electric current. అంటే అక్కడ ఆ ప్రదేశంలో మనం ఎక్కడైతే టెస్ట్ చేయాల్సిన ప్రదేశంలో విద్యుత్ ప్రవాహం ఉందా లేదా అని మనం చెక్ చేయడానికి ఉపయోగించే ఒక పరికరాన్ని మనం ఏమంటున్నాం అంటే టెస్టర్ అంటున్నాం మనం. ఇట్ ఈస్ యూజువల్లీ ఏ కండక్టర్ విత్ ఏ ఎల్ఈడి బల్బ్ టు ఇండికేట్ దట్ కరెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద సర్క్యూట్. దానికి అందులో మనం విద్యుత్ ప్రవాహానికి తాకిచ్చినప్పుడు ఏమవుతుందంటే అందులో ఒక ఎల్ఈడి కానీ చిన్న బల్బు కానీ ఉంటుంది. సో విద్యుత్ ప్రవాహం ఉన్నట్లయితే అది వెలగడం జరుగుతుంది. సో ఇట్లా మనకు ఇళ్లలో కరెంట్ అంటే విద్యుత్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర టెస్టర్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా కండక్టింగ్ లిక్విడ్స్. సో లిక్విడ్స్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ టు వెన్ దే ఆర్ హ్యావింగ్ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ ద లిక్విడ్. సో ఎప్పుడు కండక్టర్గా మారుతాయి ద్రావణాలు అంటే వాటి లోపల ఏదైనా కొన్ని లవణాలు అనేవి కలిసి ఉన్నప్పుడు, వాటి లోపల కొన్ని లవణాలు ఉన్నప్పుడు అవి మంచి విద్యుత్ వాహకాలుగా మారడం జరుగుతుంది. మోస్ట్ లిక్విడ్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్, బేసిస్ ఆర్ సాల్ట్స్. చాలా రకాలుగా అసలు అంటే కండక్టర్స్గా మంచి విద్యుత్ వాహకాలుగా ఉన్నవి ఏంటివి అంటే సొల్యూషన్స్ అంటే ద్రావణాలు. వేటి ద్రావణాలు అయి ఉంటాయి అవి? యాసిడ్స్ కానీ అంటే ఆమ్లాల, క్షారాల లేదా లవణాల యొక్క ద్రావణాలు అయి ఉండటం వల్ల అవి కండక్టర్స్గా ఉంటున్నాయి, అంటే అవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తూ ఉన్నాయి. సో యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అవి ఎట్లా పనిచేస్తాయో చూద్దాం. యాసిడ్స్ అండ్ బేసిస్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్ దట్ డిసోసియేట్ టు ఫార్మ్ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సొల్యూషన్. అంటే ఈ ఆమ్లాలు, క్షారాలు అనేవి కెమికల్ సబ్స్టెన్స్. వీటిలో ఏముంటాయి అంటే అయాన్స్ ఉంటాయి, అంటే యాసిడ్స్లో కానీ బేసిస్లో కానీ అదేవిధంగా సాల్ట్స్లో కూడా. అంటే ఆమ్లాలు, క్షారాలు, లవణాల్లో అయాన్లు ఉంటాయి. దే ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాజ్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ అయాన్స్. సో ఎందుకు గుడ్ కండక్టర్స్ అంటే ఈ అయాన్లు అనేవి ఉండడం వల్లనే అవి గుడ్ కండక్టర్స్ అంటే మంచి విద్యుత్ వాహకాలుగా ఉంటున్నాయి. సాల్ట్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆల్సో కండక్ట్ యాజ్ దే రిలీజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. సాల్ట్స్ అంటే లవణాల్లో ఏముంటాయి? పాజిటివ్ అండ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ రెండు ఉంటాయి. అందువల్ల అవి ఏం చేస్తుంటాయంటే గుడ్ కండక్టర్స్ అంటే వాటి లోపల విద్యుత్ వాహకత్వం అనేది ఉంటుంది. సో కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద వాటర్. నీటిలో మనం విద్యుత్ యొక్క వాహకత్వాన్ని పరిశీలించినట్లయితే మనకు తెలుసు డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాజ్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఆర్ మినరల్స్. అందులో ఎలాంటి పోషకాలు కానీ లవణాలు కానీ ఉండవు కాబట్టి, ఎలాంటి పదార్థాలు ఉండవు కాబట్టి డిస్టిల్డ్ వాటర్ అనేది విద్యుత్ బంధకంగా చెప్పవచ్చు, అంటే వాహకం కాదు అది. అదేవిధంగా వాటర్ స్టార్ట్స్ కండక్టింగ్ వెన్ యాసిడ్స్, బేసిస్ ఆర్ సాల్ట్స్ ఆర్ డిజాల్వ్డ్ దట్ రిలీజెస్ అయాన్స్. సో ఎప్పుడైతే వాటర్లో మనం యాసిడ్స్ కానీ అంటే వాటర్ నేచర్ వచ్చేసి డిస్టిల్డ్ వాటర్ వచ్చేసి నేచర్ మామూలుగా ఎసిడిక్ బేస్, ఎసిడిక్ కాదు బేసిక్ కాదు, రెండుగా ఉండదు. కాబట్టి యాసిడ్లో ఎసిడిక్ నేచర్ కానీ అంటే ఆమ్ల గుణం కానీ లేదా క్షార గుణం కానీ లేదా ఇంకేదైనా సాల్ట్ని కలిపినప్పుడు కానీ
వెంటనే అది అయాన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది, విచ్ కండక్ట్స్ వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్. సో ఎప్పుడైతే దాంట్లో కనుక మనం విద్యుత్ పొటెన్షియల్ భేదాన్ని మనం కలిగించినట్లయితే, అంటే కరెంట్ కనెక్షన్ ఇచ్చినట్లయితే మనకు దాంట్లో విద్యుత్ వాహకత్వాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక పిక్చర్, ఇఫ్ యూ సీ ఏ పిక్చర్ షోన్ హియర్, సో వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ట్యాప్ వాటర్ ద బల్బ్ ఈజ్ గ్లోయింగ్. సో మనకు బ్యాటరీ కనెక్ట్ చేసినాం, రెండు అంటే ఎలక్ట్రోడ్స్ని మనం ట్యాప్ వాటర్లో పెట్టి మనం చేస్తే ఎలక్ట్రిక్ బల్బ్ అనేది వెలుగుంది. వేరాజ్ ఇన్ డిస్టిల్డ్ వాటర్ ఇఫ్ యూ ప్లేస్ దీస్ 2 electrodes ద బల్బ్ ఈజ్ నాట్ గ్లోయింగ్, అంటే బల్బ్ అనేది వెలగట్లేదు. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో అయాన్స్ ఇన్ ద డిస్టిల్డ్ వాటర్. ఇక్కడ ట్యాప్ వాటర్లో కొన్ని మినరల్స్ లేదా సాల్ట్స్ కలిసి ఉండడం వల్ల అందులో అయాన్స్ జనరేట్ అయ్యి మనకు విద్యుత్ బల్బ్ అనేది వెలిగింది. సో ఎలక్ట్రోడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్, ఏ కండక్టర్ వెన్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ సొల్యూషన్ with its end connected to the terminals of a battery thereby completing a circuit. అంటే ఒక కండక్టర్ ఒక వాహకాన్ని when immersed in a solution with its ends connected into terminal of the battery, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఒక ద్రావణంలో ఉంచినట్లయితే అప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం ఎలక్ట్రోడ్ అని అంటాం. there are usually 2 electrodes, cathode that is negative and anode that is positive. A electrolyte is a solution in which the electrodes are submerged. ఎలక్ట్రోలైట్ అంటే మనం ఏదో ద్రావణంలో ఉంచుతున్నాము ఈ ఎలక్ట్రోడ్స్ని, దాన్ని మనం ఎలక్ట్రోలైట్ అంటున్నాం. సో దే డిసోసియేట్ ఆన్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇవి దాంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ దాంట్లో వాటి గుండా పాస్ కావడం జరుగుతుంది. ద ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్ అండ్ బ్యాటరీ టుగెదర్ ఫామ్ ఎలక్ట్రోకెమికల్ ఆర్ ఎలక్ట్రోలిటిక్ సెల్. అంటే ఈ ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్, అదేవిధంగా ఆ బ్యాటరీ, ఈ 3 కలిసి మనకు ఒక ఎలక్ట్రోలిటిక్ సెల్ అనేది తయారు కావడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ అన్ ఎలక్ట్రోలిటిక్ సెల్? అన్ ఎలక్ట్రోలిటిక్ సెల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ డివైస్ దట్ యూజెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ఫెసిలిటేట్ ఏ నాన్ స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్. అంటే ఎలక్ట్రోలిటిక్ సెల్ అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ డివైస్ లాగా పనిచేస్తూ ఎలక్ట్రికల్ ఎనర్జీని రెడాక్స్ రియాక్షన్ అంటే ఒక రెడాక్స్ చర్యను చేసే విధంగా తయారవుతుంది అన్నట్టు. ఎలక్ట్రోలిటిక్ సెల్స్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ సర్టెన్ కాంపౌండ్స్. ఈ ఎలక్ట్రోలిటిక్ సెల్స్ని ఎక్కడ వాడతాం మనం అంటే కొన్ని కాంపౌండ్స్, కొన్ని పదార్థాల యొక్క ఎలక్ట్రాలసిస్ అంటే విద్యుత్ విశ్లేషణలో మనం వీటిని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు వాటర్ కెన్ బి సబ్జెక్టెడ్ టు ఎలక్ట్రాలసిస్ టు ఫామ్ గ్యాసియస్ ఆక్సిజన్ అండ్ గ్యాసియస్ హైడ్రోజన్. వాటర్ని మనం విద్యుత్ విశ్లేషణ చేస్తాం. నీటి యొక్క విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఆక్సిజన్ వాయువు, అదేవిధంగా హైడ్రోజన్ వాయువు అని వస్తుంది. దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఓవర్కమ్ ద యాక్టివేషన్ ఎనర్జీ బ్యారియర్ ఆఫ్ నాన్ స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్. సో ఆ యాక్టివేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యారియర్ మధ్యలో ఉన్నదాన్ని తెంపుకొని ఈ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది మొత్తంగా ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఈ రెడాక్స్ రియాక్షన్ చర్య వల్ల, నాన్ స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్ చర్య వల్ల మనకు ఈ 2 వాయువులు అనేవి మనకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ద 3 ప్రైమరీ కాంపోనెంట్స్ ఆఫ్ ఎలక్ట్రోలిటిక్ సెల్స్ ఆర్ cathode, anode and electrolyte. So cathode, which is a negatively charged for electrolytic cells. So cathode అనేది నెగిటివ్లీ చార్జ్డ్, ఎలక్ట్రోలిటిక్ సెల్లో నెగిటివ్లీ చార్జ్డ్ కాంపోనెంట్ ఇది. అదేవిధంగా యానోడ్ అంటే యానోడ్ అనేది ఈ ఎలక్ట్రోలిటిక్ సెల్లో ఉండే ధనాత్మకమైనది అంశం. అదేవిధంగా ఎలక్ట్రోలైట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక ద్రావణము మధ్యలో ఉండేది. సో ద ఎలక్ట్రోలైట్ ప్రొవైడ్స్ ద మీడియం ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ క్యాథోడ్ అండ్ యానోడ్. క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుకి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని ప్రోత్సహించేదే మనం ఎలక్ట్రోలైట్గా చెప్తున్నాం. కామన్లీ యూజ్డ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ ఎలక్ట్రిక్ సెల్స్ ఆర్ ఇంక్లూడ్స్ వాటర్ అండ్ మాల్టెన్ సోడియం క్లోరైడ్. ఎక్కువగా వాడే ఎలక్ట్రోలిటిక్ ద్రావణాల్లో మనం ఏం వాడతామంటే నీరు కానీ, అంటే నీరు ఎట్లా వాడాలి, ఎలాంటిది వాడాలి అంటే దాంట్లో లవణాలు ఉండాలి ఖచ్చితంగా, లేదా ద్రవ రూపంలో ఉన్న సోడియం క్లోరైడ్ కానీ అంటే ఉప్పు కలిపిన ద్రావణం కానీ మనం వాడుతూ ఉంటాం. సో మనం ఒక పిక్చర్లో చూడొచ్చు,
యానోడ్ క్యాథోడ్ ఉంది, సోడియం క్లోరైడ్ మనం ఎలక్ట్రోలైట్గా వాడినాం, బ్యాటరీ ఉంది ఇందులో. అదేవిధంగా క్యాథోడ్ యానోడ్ మీరు చూడొచ్చు. సో ఎలక్ట్రాన్ ఫ్లో ఈజ్ కమింగ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ ఇట్లా వస్తుంది. ఆ సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అందులో విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ దట్ ఎలక్ట్రోలైట్. ఆ ద్రావణం గుండా ఆ కరెంట్ అనేది పాస్ కావడం జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ అనేది ఉంటుంది. సో మధ్యలో ఉన్న బ్యారియర్ని బ్రేక్ చేస్తూ ఆ ఎలక్ట్రాన్స్ అనేవి అటు ఇటు మూవ్ కావడం జరుగుతూ ఉంది. సో ఎనదర్ థింగ్ అంటే ఈ ఎలక్ట్రాలిసిస్ ఈ ప్రాసెస్లో ఈ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్. సో ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఏ లేయర్ ఆఫ్ డిజైర్డ్ మెటల్ ఆన్ అనదర్ మెటీరియల్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోప్లేటింగ్. సో ఒక మెటల్ అంటే ఒక లోహాన్ని మరొక పదార్థం పైన ఒక లేయర్ లాగా ఒక పొరలాగా డిపాజిట్ చేసేందుకు మనం కరెంటును వినియోగించుకున్నట్లయితే ఈ పద్ధతిని ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాం అంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటున్నాం. ఎగ్జాంపుల్, యూజింగ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ యాజ్ ఎలక్ట్రోలైట్ అండ్ కాపర్ ఎలక్ట్రోడ్స్, కాపర్ ఈజ్ ఎలక్ట్రోప్లేటెడ్ ఆన్ ద నెగిటివ్ ఎలక్ట్రోడ్. ద కాపర్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ replenished due to addition of copper ions from the positive electrode. సో మనం ఇక్కడ తీసుకుంటున్నాం కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్ ఉంది. సో ఏమైంది, క్యాథోడ్ యానోడ్. సో కాపర్ అక్కడ ఉంది యానోడ్ దగ్గర. సో వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, విద్యుత్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ద్వారా ప్రవహించినప్పుడు ఇన్ విచ్ ద కాపర్ సల్ఫేట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాపర్ అండ్ సల్ఫేట్ అయాన్స్. సో కాపర్ ప్లస్ సల్ఫేట్ అయాన్స్గా రెండుగా విడిపోవడం జరుగుతుంది. అది ద ఫ్రీ కాపర్ అయాన్స్ ఆర్ డ్రాన్ టు ద ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టర్మినల్. సో నెగిటివ్ టర్మినల్ ఏతుందో మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాథోడ్కి ఫ్రీ కాపర్ అయాన్స్ Cu+2 అనేది నెగిటివ్ టర్మినల్కి వచ్చేస్తుంది. అండ్ ద బ్యాటరీ అండ్ డిపాజిట్ ఆన్ ఇట్. సో అంతా కూడా ఆ కాపర్ మొత్తం అయాన్స్ అన్నీ కూడా దాని మీద డిపాజిట్ కావడం జరుగుతుంది. సో దస్ వన్ మెటల్ ఈజ్ కోటెడ్ విత్ అనదర్ మెటీరియల్. సో ఒక లోహము ఇంకొక మెటీరియల్ మీద ఇంకొక పదార్థం మీద ఒక పొరలాగా మనం వేస్తున్నాం కాబట్టి దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోప్లేటింగ్. ఈ పద్ధతిని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోప్లేటింగ్ విధానము అంటున్నాం మనం. సో అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్, అసలు ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ముఖ్యమైన అప్లికేషన్స్ ఏమున్నాయి, ఉపయోగాలు ఏమున్నాయి చూద్దాం. కోటింగ్ జింక్ ఆన్ ద ఐరన్ టు ప్రివెంట్ కరోజన్ అండ్ రస్ట్. సో ఐరన్ పైన మనం చూస్తుంటాం, మన ఇంటి ముందర గేట్స్ ఉంటాయి, అంటే ఇంటి ముందు వేసే గేట్ కానీ ఇంకా వేరే ఏదన్నా ఐరన్ పదార్థం కానీ ఐరన్ విల్ అట్రాక్ట్, ఇట్ విల్ గెట్ రస్టెడ్. సో తొందరగా రస్టింగ్ అయిపోద్ది, అంటే జంగు పట్టిపోతుంది. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయాలి, దాన్ని అరికట్టాలంటే, దాన్ని ఆపాలంటే ఏం చేయాలంటే దాని మీద మనం జింక్ కోటింగ్ వేయాలి. అదేవిధంగా నదులలో కానీ సముద్రాలలో కానీ అండర్ గ్రౌండ్లో అంటే బ్రిడ్జిల కింద ఏమవుతుందంటే ఐరన్ పిల్లర్స్ ఉంటాయి, ఐరన్ పిల్లర్స్ మొత్తం రస్టింగ్ వచ్చేస్తుంది, అంటే అవన్నీ కూడా వాటికి మొత్తం చిలుము పట్టిపోతుంది. కాబట్టి అలాంటి వాటిని ఆపాలంటే వాటి పైన జింక్ కోటింగ్ అనేది మనం వాడుతుంటాం. సో కోటింగ్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఫర్ జ్యువెలరీ. ఇప్పుడంతా ఏం ఫ్యాషన్ అంటే బాగా అంటే రోల్డ్ గోల్డ్ అంటే వాటిని మనం ఏమంటాం అంటే రోల్డ్ గోల్డ్ మెటీరియల్ అంటాం. సో జ్యువెలరీ అన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ అంటాం. ఇవన్నీ ఏంటి, కోటింగ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆన్ ద జ్యువెలరీ. నార్మల్గా కాపర్ మీద కానీ లేదా అల్యూమినియం మీద తయారు చేసిన వాటిని కానీ గోల్డ్ కలర్ వేయడం లేదా సిల్వర్ కలర్ వేయడం. సో సెవరల్ ఆర్టికల్స్ మేడ్ ఆఫ్ కాపర్ ఆర్ ఇట్స్ అలాయిస్. సో నికెల్ వాటినన్నిటినీ గోల్డ్ కలర్ వేయడం లేదా సిల్వర్ కలర్ వేయడం, ఇవన్నీ కూడా లేటెస్ట్ మనం చూస్తున్న అంశాలు. ఇవన్నీ ఎట్లా చేస్తామంటే ఎలక్ట్రోప్లేటింగ్. క్వశ్చన్ ఏమొస్తుందంటే ద ప్రాసెస్ యూజ్డ్ ఇన్ కోటింగ్ ఆఫ్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఫర్ జ్యువెలరీ ఈజ్. సో ఏ పద్ధతి వాడతాం మనం ఏదైనా మెటీరియల్ మీద సిల్వర్ కోటింగ్ కానీ గోల్డ్ కోటింగ్ కానీ వేయడానికి? సో ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రోప్లేటింగ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అన్నట్టు. సో అదేవిధంగా టేబుల్ వేర్స్, డెకరేషన్ పీసెస్ చాలా వరకు బొమ్మల మీద అంటే డెకరేషన్ ఐటమ్స్ మీద, బొమ్మల మీద, దేవుడి బొమ్మల మీద ఇవన్నీ కూడా సిల్వర్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ వేసి అమ్ముతుంటారు. సో ఇవన్నీ ఎట్లా తయారవుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ ఎలక్ట్రోప్లేటింగ్. మనకు ఎలక్ట్రోప్లేటింగ్ వలన ఇవన్నీ తయారవుతున్నాయి. క్రోమియం కోటింగ్ ఫర్ కార్ పార్ట్స్.
బాత్ ఫిట్టింగ్స్ యాజ్ ఇట్ వాజ్ షైనీ అపీరెన్స్. సో క్రోమియం ఎక్కువగా కార్ల పార్ట్లు అంటే తయారు చేయడానికి, బాత్ ఫిట్టింగ్స్కి ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే ఎక్కువగా పాడు కాకుండా, అంటే ఎక్కువ రోజులు మన్నడానికి ఇదంతా కూడా. సో హైలీ డ్యూరబుల్, క్రోమియం ఈజ్ హైలీ డ్యూరబుల్ వెన్ ఇట్ ఈస్ కోటెడ్ ఆన్ అదర్ పార్ట్స్. మిగతా వాటి మీద అల్యూమినియం మీద కానీ కాపర్ మీద వేసినప్పుడు ఎక్కువ రోజులు మన్నుతుంది, కాబట్టి దాన్ని మనం వాడుతున్నాం. సో వెన్ ఐరన్ ఈజ్ కోటెడ్ విత్ జింక్ మెటల్, ఐరన్ బికమ్స్ మోర్ రెసిస్టివ్ టు కరోజన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రస్ట్. సో ఏమవుతుంది, ఐరన్ మీద మనం జింక్ కనుక కోటింగ్ వేస్తే ఐరన్ విల్ రెసిస్ట్ ద కరోజన్. ఈ ఆక్సిజన్తో రియాక్ట్ కావడం వల్ల మనకు రస్టింగ్ కరోజన్ ప్రాసెస్ అనేది వస్తుంది ఐరన్. సో ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే జింక్ వేస్తున్నాం. సో జింక్ ఈజ్ కోటెడ్ ఐరన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రిడ్జెస్ అండ్ ఇన్ ఆటోమొబైల్స్. సో ఆటోమొబైల్స్లో కానీ బ్రిడ్జెస్లో కానీ మనం జింక్ కోటెడ్ ఐరన్ని ఎక్కువగా వాడుతున్నాం. ఇన్ జనరల్ ద ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ టిన్ కోటెడ్ ఐరన్ క్యాన్స్. సో మనం తాగే చిన్న చిన్న టిన్ ఉంటాయి, అంటే కోక్ టిన్స్ కానీ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, ఇంకా వేరే ఎనీ స్టోర్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకునే ఒక ఐరన్ బాక్స్ లాగా ఉంటుంది, డబ్బాలాగా టిన్. సో ఇవన్నీ కూడా అవన్నీ ఐరనే, బట్ ఇట్ ఈజ్ కోటెడ్ విత్ టిన్. సో వాటి పైన టిన్ పొరని మనం ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తున్నాం. అందువల్ల అది టిన్ ఈజ్ లెస్ రియాక్టివ్ టు ద ఫుడ్. సో ఏమవుతుంది, ఇది టిన్ అనేది ఫుడ్తో రియాక్ట్ కాదు, దేంతో రియాక్ట్ కాదు నార్మల్గా. కాబట్టి ఎన్ని రోజులున్నా మనం చూస్తున్నాం, అయ్యప్ప ప్రసాదం తెస్తారు బాక్స్లో, 3 నెలలు కాదు 6 months ఉంచినా అది పాడు కాదు. వై? బికాస్ ఇట్ ఈస్ టిన్ కోటెడ్ ఐరన్. కాబట్టి ఆ టిన్ అనేది, ఆ డబ్బా అనేది దేంతో తయారైందంటే టిన్ కోటింగ్తో తయారవుతుంది. సో ద క్యాన్స్ ఆర్ మేడ్ ఆఫ్ బై ఎలక్ట్రోప్లేటింగ్ టిన్ ఆర్ ఐరన్. సో ఐరన్ మీద మనకు టిన్తోని ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా వేయడం వల్ల ఆ క్యాన్స్ అన్నీ కూడా ఎక్కువ రోజులు మన్నే విధంగా ఫుడ్ అనేది పాడు కాకుండా ఉండడం జరుగుతుంది. అనదర్ థింగ్ ఈజ్ నికెల్ plating is done on metal surface to reduce friction in materials like electric conductors. సో ఎలక్ట్రిక్ కండక్టర్స్లో ఫ్రిక్షన్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ ఫ్రిక్షన్ రేజ్ కాకుండా, అంటే ఘర్షణ తలెత్తకుండా నికెల్ ప్లేటింగ్ అనేది వాడతారు. నికెల్ ప్లేటింగ్ వాడడం వల్ల ఎలక్ట్రిక్ కండక్టర్స్లో ఈ ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఇట్ రెడ్యూసెస్ ద ఛాన్సెస్ ఆఫ్ ఎర్లీ వేర్ అండ్ టేర్ ఆఫ్ ద మెటీరియల్. సో తొందరగా చినిగిపోకుండా, తొందరగా దానికి రంధ్రాలు పడకుండా ఎక్కువ కాలం మన్నడానికి ఈ నికెల్ కోట్ ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పొచ్చు. సో మనం కొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చని. సో అన్ ఎలక్ట్రిక్ కరెంట్ కెన్ ప్రొడ్యూస్, సో హీటింగ్ ఎఫెక్ట్ ఓన్లీ, కెమికల్ ఎఫెక్ట్ ఓన్లీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఓన్లీ, కెమికల్ హీటింగ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. అంటే ఒక విద్యుత్ ప్రవాహం అనేది ఇలాంటి కింది వాటిని ఉత్పత్తి చేయవచ్చు. హీటింగ్ ఎఫెక్ట్ అంటే అది ఉష్ణ ఫలితాన్ని ఇవ్వచ్చు, లేదా కెమికల్ ఎఫెక్ట్ రసాయనిక ఫలితాన్ని ఇవ్వచ్చు. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని ఇవ్వచ్చు. ఇట్లా అన్ని రకాల ఫలితాలను ఇవ్వచ్చు. సో ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనకు విద్యుత్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది 3 రకాల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కెమికల్ ఎఫెక్ట్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్ అండ్ ఇట్ విల్ గివ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, అయస్కాంత ప్రభావాన్ని కూడా కలగజేస్తుంది ఇది. కాబట్టి మనకి ఇలాంటి ప్రశ్న అనేది రావచ్చు. వెన్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ కండక్టింగ్ సొల్యూషన్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఆఫ్ కలర్ ఆఫ్ ద సొల్యూషన్, దిస్ ఇండికేట్స్. సో ఏదైనా ఒక విద్యుత్ వాహక ద్రావణం గుండా పంపించినప్పుడు దాని యొక్క రంగు మారింది, అది దీన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? ద కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ద లైటనింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. అంటే రసాయనిక ఫలితాన్ని సూచిస్తుందా విద్యుత్ యొక్క, లేదా ఉష్ణ ఫలితాన్ని ఇస్తుందా, లేదా అయస్కాంత ఫలితాన్ని ఇస్తుందా, లేదా కాంతి ఫలితాన్ని ఇస్తుందా? సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇట్స్ అ కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, అంటే రసాయనిక ఫలితం వల్లనే మనం ఇందాక చూసినాం. మనం ఏమని చూసినాము? కాపర్ సల్ఫేట్ ద్రావణంలో కాపర్ ఒక యానోడ్గా తీసుకొని మనం చర్య జరిపిస్తే అదేం జరిగిందంటే క్యాథోడ్ పైన కోటింగ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే ఈ పిక్చర్లో మనం గమనించినట్లయితే వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కాపర్ సల్ఫేట్ సొల్యూషన్,
సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ ఎక్కడ తీసుకున్నాం మనం, యానోడ్ మీద తీసుకున్నాం, మన కలర్ కనిపిస్తుంది కాపర్ కలర్. సో యానోడ్ పాజిటివ్ టెర్మినల్ తీసుకున్నాం. కానీ కాపర్ అయాన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి చూడండి, Cu+2, దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ క్యాథోడ్, అంటే నెగిటివ్ టెర్మినల్ మీదకి వచ్చేస్తున్నాయి అవన్నీ కూడా. సో దే ఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ క్యాథోడ్. దట్స్ వై ఆన్ క్యాథోడ్ కాపర్ ఈజ్ డిపాజిటింగ్. సో కాబట్టి ఈ క్యాథోడ్ మీద కాపర్ అనేది కోటింగ్ లాగా మారిపోతుంది. అదేవిధంగా మనం ఇందాక అడిగిన ప్రశ్నకు మనం చూసినట్లయితే, సో ఇట్లా ఆ కలర్ అనేది చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. నార్మల్గా మీరు చూడండి, మనం ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెరిమెంట్లో కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఒక ఐరన్ నెయిల్ వేయండి. ఐరన్ నెయిల్ వేసి ఒకరోజు మొత్తం ఉంచండి. తర్వాత ఒక 1 డే తర్వాత మీరు తీసి చూసినట్లయితే ఐరన్ నెయిల్ బ్లూ కలర్లోకి మారిపోద్ది. సో అంటే ఆ కాపర్ సల్ఫేట్ యొక్క ద్రావణం యొక్క కలర్ అంతా కూడా ఐరన్ నెయిల్ పైకి వచ్చేసింది అన్నట్టు. సో ఇట్స్ ఎలక్ట్రిక్ ప్లేటింగ్. అంటే అదేవిధంగా ఇది నార్మల్గానే జరిగిపోద్ది, కానీ అదే ఎలక్ట్రిక్ ప్లేటింగ్ వల్ల అయాన్స్ ఎక్స్చేంజ్ వల్ల మనకు ఈ అయాన్స్ అనేవి యానోడ్ నుంచి క్యాథోడ్కి రావడం వల్ల ఈ క్యాథోడ్ మీద ఉంచిన దేని మీదనైనా కూడా దానిపైన ఒక పొర మాదిరిగా ఏర్పడడం జరుగుతుంది. సో అది ఇంకా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ విల్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో క్రింది వానిలో విద్యుత్ వాహకం కాని ద్రావణం ఏది? సో ఏ లెమన్ జ్యూస్, బి వెనిగర్, సి ట్యాప్ వాటర్, డి వెజిటబుల్ ఆయిల్. అంటే ఈ సందర్భంలో చూసినట్టయితే లెమన్ జ్యూస్ అనేది ఇట్స్ అన్ అసిడిక్, అంటే ఆమ్లయుతమైన ఒక ద్రావణం. అదేవిధంగా వెనిగర్ కూడా ఆమ్లమే. అదేవిధంగా ట్యాప్ వాటర్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ సాల్ట్స్. ట్యాప్ వాటర్లో మనకు చాలా సాల్ట్స్ ఉంటాయి, అందువల్ల అది కూడా ఎలక్ట్రిక్ కండక్టర్. సో వెజిటబుల్ ఆయిల్లో మనం విద్యుత్తును పంపించిన దాంట్లో అయాన్స్ ఉండవు, కాబట్టి ఇట్స్ ఏ కార్బన్ కాంపోనెంట్, అంటే హైడ్రోకార్బన్. కాబట్టి అదొక హైడ్రోకార్బన్ కాబట్టి దాంట్లో అయాన్స్ ఉండవు, అందువల్ల అది ఎలక్ట్రిక్ కండక్టర్ కాదు. సో ఇందులో కానిది ఏది అంటే మనం చెప్పొచ్చు వెజిటబుల్ ఆయిల్ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోప్లేటింగ్ టు మేక్ ఆబ్జెక్ట్స్ అపియర్ షైనింగ్. సో క్రింది వాటిలో దేన్ని ఎక్కువగా షైనింగ్ కోసం ఉపయోగిస్తాం? సో ఐరన్, అంటే మెటల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోప్లేటింగ్ టు మేక్ ఆబ్జెక్ట్స్, అంటే ఆబ్జెక్ట్స్ను మెరిసేటట్టు చేసేది ఏంటిది? ఐరన్, కాపర్, క్రోమియం, అల్యూమినియం. ఎక్కువగా కాపర్ అనేది మనకు షైనింగ్ ఆర్టికల్, అంటే ఎక్కువగా మెరిసేటట్టు కనిపిస్తుంది కానీ స్మూత్నెస్ కానీ కాపర్. కాబట్టి ఐరన్ అనేది మనం ఐరన్ వాటి మీద ప్లేటింగ్ కోసం వాడతాం. అంటే ఐరన్ పైన మనం జింక్ ప్లేటింగ్ వేస్తాం, కాపర్ పైన ఏ ప్లేటింగ్ వేయం. కాపరే వేరే వస్తువు పైన, వేరే పదార్థం పైన ఎలక్ట్రోప్లేటింగ్లో లేయర్గా వేయబడుతుంది. క్రోమియం అనేది ఐరన్ మీద వేస్తాము, కానీ అది షైనింగ్ కాదు. అది అంటే మీరు కారు టైర్లకు సంబంధించిన లోపలి భాగం, అంటే కారు టైర్ లోపల మనకు వీల్ ఉంటుంది, ఆ వీలు మీద ఉండే ఏంటిదంటే మనకు క్రోమియం. సో క్రోమియం, నికెల్ ఇవన్నీ కోటింగ్స్ ఉంటాయి వాటి మీద. సో కాబట్టి క్రోమియం కాదు. అల్యూమినియం మనం వేయం, కాబట్టి మెయిన్గా ఇక్కడ వేసేది ఏంటంటే కాపర్. కాబట్టి ఫ్రమ్ దిస్ లెసన్, కాబట్టి ఈ లెసన్ నుంచి మనకు చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా బేస్డ్ ఆన్ కండక్టర్స్ అండ్ టెస్టర్, సో ఇన్సులేటర్స్, ఎలక్ట్రోలైట్. కొన్ని ఒక ఈక్వేషన్ ఇచ్చి దీంట్లో ఎలక్ట్రోలైట్ ఏంటి, లేదా ఒక ఫిగర్ ఇచ్చి దాంట్లో ఎలక్ట్రోలైట్ ఏం వాడచ్చు, లేదా యానోడ్ క్యాథోడ్ ఏంటి, వాటిలో వాడిన లోహాలు ఏమిటి అని ఇట్లా క్వశ్చన్స్ అడగవచ్చు. కాబట్టి ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ NMMS ఎగ్జామ్. సో బేస్డ్ ఆన్ దిస్ electric conductors are there are electric conductors are liquids. So water is the electric conductor. Normally tap water and other waters are electric conductors, but distilled water is a bad electric conductor. కాబట్టి డిస్టిల్డ్ వాటర్ని మనం గుర్తుంచుకోవాలి. సో డిస్టిల్డ్ వాటర్ కానీ వెజిటబుల్ ఆయిల్ కానీ ఇవ్వచ్చు, ఇస్తే అవి ఎలక్ట్రిక్ కండక్టర్స్ కావు. ఏవైతే లవణాలు కానీ యాసిడ్స్ కానీ బేసెస్ కానీ కలిసి ఉన్న ఏ ద్రావణాలైనా కూడా మనకు ఎలక్ట్రిక్ కండక్టర్స్గా చెప్పవచ్చు. కాబట్టి ఈ పాఠ్యాంశం నుంచి మనకు ముఖ్యంగా చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో ఇంకొక ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఆర్నమెంటేషన్ అండ్ డెకరేషన్. సో ఆర్నమెంటేషన్ అంటే ఆభరణాలకు సంబంధించి వాటి డెకరేషన్లో వాడే ఎలక్ట్రోటైపింగ్. సో ఎలక్ట్రోటైపింగ్ ఇది వేరే ప్రాసెస్. ఎలక్ట్రోటైపింగ్ అనేది ఏంటి అంటే
రకరకాల ముద్రలు తయారు చేసేదాన్ని ఎలక్ట్రో టైపింగ్ అంటాం మనం. సో ఎలక్ట్రో ప్లేటింగ్ మనకు తెలుసు, అంటే దేనికైనా కోటింగ్ చేయడానికి ఎలక్ట్రో ప్లేటింగ్ వాడతాం. ఎలక్ట్రో ప్రింటింగ్, దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, ఇది కూడా వేరే ప్రింటింగ్, అంటే కొన్ని అక్షరాలు కానీ కొన్ని వేరే కానీ సేమ్గా ప్రింట్ చేయడాన్ని ఎలక్ట్రో ప్రింటింగ్ అంటున్నాం. గ్యాల్వనైజేషన్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. సో కాబట్టి ఇందులో మెయిన్ ఆన్సర్ ఏంటి అంటే ఎలక్ట్రో ప్లేటింగ్ అనేది. సో ఇట్లా ఏ పద్ధతి ద్వారా మనము ఆభరణాలను మనం డెకరేషన్ చేస్తూ ఉన్నాము, ఆభరణాల పైన కోటింగ్ చేస్తూ ఉన్నాం అంటే ఎలక్ట్రో ప్లేటింగ్ అని చెప్పొచ్చు. సో ప్యూర్ వాటర్ మీన్స్ డిస్టిల్డ్ వాటర్, నథింగ్ బట్. సో ప్యూర్ వాటర్ అంటే మనం ప్రతిదీ తాగేది, మనం ఫిల్టర్లో తాగేది, వాటర్ ఫిల్టర్ తాగేది ప్యూర్ వాటర్ కాదు. సో ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ సమ్ సాల్ట్స్. కాబట్టి ప్యూర్ వాటర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇట్స్ ఎ డిస్టిల్డ్ వాటర్. కాబట్టి డిస్టిల్డ్ వాటర్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సో ప్యూర్ వాటర్ ఈజ్ ఎలక్ట్రిక్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, రెసిస్టర్. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ కండక్టర్. ప్యూర్ వాటర్ అంటే డిస్టిల్డ్ వాటర్ గుండా విద్యుత్ ప్రవాహం జరగదు. సెమీ కండక్టర్ అంటే విద్యుత్ వాహకం కాదు, ప్యూర్ కండక్టర్ కాబట్టి ఏ కాదు. అదేవిధంగా సెమీ కండక్టర్ అంటే కొంత విద్యుత్తును అలో చేసేదాన్ని సెమీ కండక్టర్ అంటాం. అంటే ఇట్ విల్ అలో ఎలక్ట్రిక్ కరెంట్ పార్షియల్లీ. సో కొంత విద్యుత్తును అలో చేసేదాన్ని మనం సెమీ కండక్టర్ అంటాం. సో కాబట్టి ఇది ప్యూర్ వాటర్ గుండా అసలు విద్యుత్తే వెళ్ళదు కాబట్టి సెమీ కండక్టర్ కూడా కాదు. సి ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే విద్యుత్ బంధకం, ఇట్ విల్ నాట్ అలో ఎలక్ట్రిసిటీ టు ఫ్లో ఇన్ టు ఇట్. సో కాబట్టి ఇన్సులేటర్ కరెక్ట్. రెసిస్టర్ కూడా పార్షియల్గా మనకు విద్యుత్తును అలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్గా మనము ఎలక్ట్రిక్ బల్బుని మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ బల్బులో ఉన్న ఫిలమెంట్, సో ఫిలమెంట్లో ఏమవుతుందంటే ఇట్స్ ఎ రెసిస్టర్. అందువల్ల అది బాగా రెసిస్ట్ చేయడం వల్ల ఎర్రగా, అంటే మా బల్బు లోపల ఫిలమెంట్ బాగా రెడ్ కలర్లో వచ్చి మనకు లైట్ వస్తుంది అన్నట్టు. సో ఇట్లా ఈ విధమైన ప్రశ్నలు మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అనేది చాలా ముఖ్యమైనది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.